హే గైస్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ టైప్ ఆఫ్ మామ్స్. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ దెన్ కంటిన్యూ విత్ పార్ట్ 2. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికే బయలుదేరావు? ఐబ్రోస్ పెంచడానికి పార్లర్కి ఐబ్రోస్ కా? ఈ రోజు మంగళవారం. ఐబ్రోస్ లేదు, గ్రీబ్రోస్ లేదు, మూసుకుని ఇంట్లో ఉండు. పార్లర్ అయితే ఏంటి, మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకూడదు, అర్థమవుతుందా? ఐబ్రోస్ అవన్నీ, హెయిర్ కట్ అవన్నీ ఏదైనా సరే. రేపు వెళ్ళు. మంగళవారం ఎవరు పెట్టుకోమన్నారు నీకు? ఈ రోజు నువ్వు అసలు హెయిర్ కట్ చేయడానికి వీల్లేదు. అబ్బా సరేలే అమ్మ ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇంటర్వ్యూకి ఎవరే నల్ల బట్టలు వేసుకొని వెళ్తారు? ఫస్ట్ తెల్ల బట్టలు వేసుకో, అంటే నీ రెడ్ కలర్ డ్రెస్ వేసుకో, అమ్మవారి డ్రెస్ మంచిది. ఈ రోజు ఫార్మల్స్ వేసుకోవాలమ్మా, నీకు నాకు నచ్చిన నల్ల బట్టలు వేసుకుని వెళ్తే అపశకనాలు ఎదురవుతాయి. అసలు నల్ల బట్టలు వేసుకోకూడదు. పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ, ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ, ముఖ్యమైన రోజుకి నల్ల బట్టలు వేసుకోకూడదు, అర్థమైందా? నువ్వు ఫస్ట్ తో మార్చవా? నీకు బయటకు వెళ్ళడం లేదు. అబ్బా చిన్నపిల్లల చేయకమ్మా, మారుస్తానుండు. ఏంటి మార్క్స్? 100కి 49 వచ్చాయి. ఆ పక్కింటి గీతాన్ని చూసి నేర్చుకో. 100కి 99 వచ్చాయి. ఏది తక్కువ చేసాం నేను నీకు? ఇంత దిక్కుమల్లి మార్క్స్ తీసుకొచ్చి మా పరువు తీస్తున్నావు. అమ్మా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నా. ఏంటి, సినిమాల్లోకి వెళ్తావా? మా పరువు తీసేయడానికే పుట్టావు శ్రావ్య నువ్వు. అసలు ఒకసారి ఆ పక్కింటి గీతాన్ని చూసి నేర్చుకో. చక్కగా బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటుంది. నెలకి 6 లక్షల శాలరీ, తెలుసా? నువ్వు ఉన్నావు. ఒకసారి డైరెక్టర్ అంటావు, ఒకసారి ఇది అంటావు, ఒకసారి జర్నలిస్ట్ అయిపోతుంటావు, ఒకసారి మేకప్ ఆర్టిస్ట్ అయిపోతుంటావు. దాంట్లో మాట ఒక దాంట్లో నిలబడడం ఎప్పుడూ ఉండదు మనకి. మూసుకొని చక్కగా చదువుకో. ఏదో తిను. ఏంటమ్మా ఈ కర్రీ? చికెన్ చేయొచ్చు కదా, ఎప్పుడు వెజ్ కర్రీ అలా. మీ నాన్న అంబానే కాదు ప్రతిరోజు నీకు చికెన్లు మటన్లు పెట్టడానికి. అసలు పక్కన గీతను చూసి నేర్చుకో. వాళ్ళ అమ్మ ఏది పెడితే తింటదట, అందుకే మంచి అలా పుష్టిగా ఉంది. నువ్వు ఉన్నావు అది కావాలి ఇది కావాలి చెప్పి ఎండు నక్కలా ఉన్నావు. ఫస్ట్ ఏది పెడితే తిన్నాం నేర్చుకో, తర్వాత మిగతా దానికి ఆర్డర్ చేద్దు కానీ. రేపు పొద్దున్న పెళ్ళి నువ్వు మీ అత్తరింటికి వెళ్ళిపోతే నీకు నచ్చిన వండుకో, మా స్థానం తింటే. ఏంటి ఒక్క ఎక్కడికే వెళ్తున్నావు? చెప్పానుగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నానని. ఫ్రెండ్స్ తో బయటకా? నాకు ఎప్పుడు చెప్పావు? నాకు చెప్పావా? అదేంటి మనం చెప్తే వెళ్ళు అన్నావు కదా, ఎప్పుడంటే ఎలా నాకు మాట్లాడుతున్నావు? ఎప్పుడు చెప్పావు? చెప్పలేదు. చెప్తే నాకు గుర్తుంటది. అమ్మా నువ్వు మర్చిపోయి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నీకు చెప్పాను, నువ్వు మర్చిపోతున్నా. ఎవరెవరు వస్తున్నారు? కావ్య, శ్రావ్య, రమ్య, నవ్య, శూర్పణఖ, రాజేష్. రాజేష్ ఎవరు? నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యలే మమ్మీ. తన్నే వాళ్ళ అన్న లేకపోతే అసలు పంపించరు బయటికి, అందుకే. ఆ రాజేష్ వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ నాన్న నెంబర్, వాళ్ళ పక్కింటి వాళ్ళ నెంబర్, వాళ్ళ కింద వాచ్మెన్ నెంబర్, ఆ అబ్బాయి ఐడి కార్డు, ఆ అబ్బాయి ఆధార్ కార్డు, ఆ అబ్బాయి పాన్ కార్డు. నాకు అవన్నీ కావాలి, లేదంటే నువ్వు బయటికి వెళ్ళవు. అవన్నీ అడిగితే ఏం బాగుంటదమ్మా, వాడు ఏమన్నా టెర్రరిస్టా? అయితే నువ్వు వెళ్ళకు బయటికి. అబ్బా సరేలే, అడిగి అడిగేసి ఇస్తాను నా బుర్ర తినుకో. సరేలే, టైం ఇప్పుడు 5 అవుతుంది. నువ్వు కరెక్ట్ గా 6 గంటలకల్లా ఇంటికి వచ్చి. గంట సేపు సరిపోదట నీకు బయట తిరగడానికి మీ ఫ్రెండ్స్ తోనే. ఇంట్లో మాత్రం అమ్మకి హెల్ప్ చేయమని చేయదు కానీ ఊరి మీద తిరగడానికి మాత్రం రెడీ అయిపోద్ది. గంటలో వస్తానంటే నేను లేదంటే లేదు. శ్రావ్య, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది, చేసుకుంటావా? అమ్మా నేను ఎప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదమ్మా, కెరీర్ మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. అంతేనా? ఎవరైనా ఉన్నారా? ఎవరి నుండి చెప్పి అమ్మ ఈ సంబంధాలు చూడడం ఆపేస్తాం. అబ్బా అలాంటిది ఎట్లేదమ్మా, నువ్వు నీ డౌట్లు వచ్చా చెప్పు, ఎవరు లేరా? నో. మరంతా పెళ్లి చేసుకున్నాక ఇష్టపడట్లేదు? చెప్పాను కెరీర్ లో సెటిల్ అవ్వాలని. ఇది ఒక సాకు. కెరియర్లు అని చెప్తారు కానీ మీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ మీద డౌట్ అయినా ఏదో ఒక రోజు బాంబు పేలుస్తావని. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పి మేము రెడీగా ఉంటాం, ప్రిపేర్ అవుతాం. అప్పటికప్పుడు చెప్పక మా గుండెలు అయిపోతాయి. పెళ్లి చేసుకుని కెరీర్ డెవలప్ చేసుకుంటే అవన్నీ ఏం కుదరవమ్మా, ఏదైనా సరే ఇప్పుడే అవ్వాలి. ఈ కాలం పిల్లలకి అసలు కన్విన్స్ చేయలేమమ్మా. మీరంతా అయిపోవాలి. సరేలే, నీకు నచ్చింది చేసుకో. ఈరోజు గెట్ రెడీ విత్ మీ వీడియో చేయాలి, బట్ ఎవరు షూట్ చేయడానికి లేరు. శ్రావ్య ఒకసారి ఇట్రా, నాకు గెట్ రెడీ విత్ మీ వీడియో షూట్ చేసి పెట్టవా? నాకు టైం లేదమ్మా, ట్రైపాడ్ పెట్టుకుని నువ్వే రికార్డ్ ట్రైపాడ్ సరిగ్గా నిలబడట్లేదే. ఈవినింగ్ చేస్తానులే అయితే. ఈవినింగ్ నేను ఈవినింగే పోస్ట్ చేయాలి. నువ్వు ఇప్పుడు చేసి వెళ్ళిపోవచ్చు కదా, ప్లీజ్ చేసివా? ఎగ్జామ్ కి వెళ్తున్నాను మమ్మీ. ఎగ్జామ్ కి అరగంట లేట్కి వెళ్ళినా నష్టం ఎట్లేదు. ఇక్కడ నా ఆడియన్స్ వెయిట్ చేస్తారు కదా నేను టైం పోస్ట్ చేయకపోతే. అబ్బో ఆడియన్స్ ముష్టి 300 మంది ఫాలోవర్స్ గా. 300 మంది అయినా నాకు ఉన్నారు కదా. ఏదో బిగినర్, నీ కొంచెం హెల్ప్ చేస్తాను అడిగాను, చేయకపోతే మా నీ అంతా అలా కించపరచు. ఎక్కడికి మా అంత రెడీ అయిపోతున్నా? బయటకి వెళ్ళట్లేదే. ఫస్ట్ అలా ఇంట్లో యూట్యూబ్ లో లాంగ్ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి రెడీ అయ్యా. శ్రావ్య, నీ రూమ్ వెళ్ళి సర్దుకొని నీట్ గా. ఈ రోజు వీడియోలో హోమ్ టూర్ చేయబోతున్నాను. నువ్వు వెళ్ళి నీ రూమ్ సర్దుకొని రా వెళ్ళు. అలాగా వీలైతే కొంచెం హాల్లో కూడా కొంచెం చెత్తదంతుంది, అది కూడా సర్దిసి వచ్చివా? నాకు కొంచెం పని ఉంది, వీడియో తీయాలి కదా. నాకు ఓపిక లేదు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయొద్దు. రేపు పొద్దున్న నేను పెద్ద సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరు చెప్పుకుందరు కానీ మా అమ్మ అని. హెల్ప్ చేయండి ఇలాంటప్పుడే. అమ్మా ఒకసారి రైట్. వస్తున్నాను. చెప్పవే, దేనికి అరుస్తున్నావు అలాగా? అమ్మా నేను నీకు ఒక విషయం చెప్పాలమ్మా. అది నేను 2 years నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తన్నే చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అవునా?
ఎవరా అబ్బాయి? మరి నాకు నువ్వేం చెప్పలేదు. అంటే నువ్వు డాడీకి చెప్పేస్తావేమో అని ఇప్పుడు వరకు నేను ఎందుకు చెప్తాను చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండమే కదా నాకు కావాలి. ఎవరా అబ్బాయి చెప్పు. మన క్యాస్టేనా? కాదమ్మా. కాదా? నాన్నతో మాట్లాడాలా? సరేలే నేను మాట్లాడతానులే. 5 hours later. నా కూతురు అని నెత్తిని ఎక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఎవరిని తీసుకొచ్చి ఆనే చేసుకుంటాను అంటుంది. నేనేదో కవర్ చేశాను కానీ నాకు అసలు ఇష్టం లేదు. దాని దగ్గర నేను చెడిపోకూడదని ఓకే అని నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడి దాన్ని బెదిరించి ఏదో ఒకటి చేసి ఒప్పించు. నీదే బాధ్యత అంతా. నువ్వే దాన్ని గారభం చేసి చెడగొట్టావు కాబట్టి నువ్వే ఇప్పుడు సర్దిద్ది మిస్టేక్. సరే నేను మాట్లాడతానులే. అది నీకు చెప్పొద్దని చెప్పింది. నేను నీకు ఇప్పుడు చెప్పానని తెలుసు. నాకు ఇంకెప్పుడు ఏడ్ చెప్పదు. నువ్వు వెయిట్ చేస్తావు అంటే దాని ఫోన్ చెక్ చేస్తున్నట్టు చెక్ చేసి దొరికినట్టు చేయి. మన క్యాస్ట్ కూడా కాదట. నలుగురు ఏమనుకుంటారు, మన పరువు పోద్ది. ఎంత పెద్ద పని చేస్తుంది అది. పాపిష్టి మొహం. నువ్వు ఎలాగైనా దాన్ని ఒప్పించావు. లేదనుకో నీకు ఈరోజు అసలు భోజనమే పెట్టండి రాత్రి. దట్స్ ద వీడియో అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. సో ఇప్పుడేం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి. మీ కజిన్స్ కి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి. అండ్ నా ఎఫర్ట్స్ మీకు ఏమైనా కనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ యూ డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియోస్. బై.